హాయ్ ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఎక్స్టెండెడ్ ర్యామ్ లేదా ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆన్లో ఉందా? అయితే మీ ఫోన్ ఇంకా హ్యాంగ్ అవ్వదు, స్పీడ్గా ఉంటుందని అనుకుంటున్నారా? కానీ అది నిజం కాదు. అది ఆన్లో ఉన్నప్పుడు ఇంకా మీ ఫోన్ ఇంకా హ్యాంగ్ అవుతుంది. అదేంటి, నా ఫోన్లో 8GB ర్యామ్ ప్లస్ 8GB ఎక్స్టెండబుల్ చేసుకున్నాను, అయినా నా ఫోన్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి, దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సింపుల్గా వీటిని ర్యామ్ అండ్ రోమ్ అంటారు. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది మనకి ఎక్కువ గేమ్స్ ఆడుతున్నప్పుడు, మనకి ఎక్కువ యాప్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ రోమ్ లేదా రీడ్ ఓన్లీ మెమరీ అని కూడా అంటారు. రోమ్ మనకి ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. మనకు వచ్చే యాప్ అప్డేట్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, రికవరీ మోడ్, సాఫ్ట్వేర్ లాంటి డేటాలను స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే, ర్యామ్ ఎక్స్టెన్షన్ లేదా ఎక్స్పెండెడ్ ర్యామ్ చేసుకోవడం వల్ల మన ఫోన్లో ఉన్న స్టోరేజ్ వర్చువల్ ర్యామ్ లాగా యాడ్ అవుతుంది, కానీ అది ఒరిజినల్ ర్యామ్ లాగా పనిచేయదు. ఎక్స్టెండెడ్ ర్యామ్ ఆన్ చేసుకోవడం వల్ల ఇంకా మన ఫోన్ స్టోరేజ్ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. ఫోన్ని కూడా స్లో చేస్తుంది, ఎందుకంటే అది వర్చువల్ ర్యామ్, నార్మల్ ర్యామ్ లాగా పనిచేయదు. అది వర్చువల్ ర్యామ్ అంటే సింపుల్గా చెప్పాలంటే అది మన ఫోన్ స్టోరేజ్. దాన్ని ఆన్ చేసుకోవడం వల్ల గేమ్స్ ఇంకా స్మూత్గా అవుతుందని అందరూ అనుకుంటారు, కానీ అది ఏం పనిచేయదు. ఎందుకంటే గేమ్ బాగా స్మూత్గా రన్ అవ్వాలంటే ప్రాసెసర్ కావాలి, ర్యామ్, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కావాలంటే మీరు ఒకసారి అది ఆన్ చేసి టెస్ట్ చేయండి, ఆఫ్ చేసి కూడా టెస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. అది ఆన్ చేసినా ఆఫ్ చేసినా పెద్ద తేడా ఏం తెలియదు. ఇలాంటి ఇంకా టెక్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అభి టెక్ ఇన్ తెలుగు. జై హింద్.